మనం ఎస్‌క్యూఎల్‌లో సార్టింగ్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. సో, ముందు మన దగ్గర ఒక టేబుల్ ఉందనుకోండి. ఆ టేబుల్‌లో ఇయర్స్ పబ్లిష్డ్ అనే కాలమ్ ఉంది. అందులో 1997, 1937, 1957 అని 3 ఇయర్స్ ఉన్నాయి. ఇప్పుడు గనక మనం దాన్ని డిసెండింగ్ ఆర్డర్‌లో మనం సార్ట్ చేయాలనుకుంటే ఏం చేయొచ్చంటే ఒక క్వెరీ రాయొచ్చు. ఆ క్వెరీ ఎలా రాయొచ్చు అంటే ఆ ఇయర్స్ ఆఫ్ పబ్లిష్డ్ మీద మనం ఒక క్వెరీ రాద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ బుక్స్ ఆర్డర్ బై ఇయర్స్ పబ్లిష్డ్ డిఈఎస్సి డిసెండింగ్. సో ఈ క్వెరీ కనుక రాస్తే టేబుల్ ఆటోమేటిక్గా డిసెండింగ్ ఆర్డర్లో సార్ట్ అయిపోతుంది అండ్ టేబుల్ మనకి 1997, 1957, 1937 వస్తాయి. ఇదే కనుక మనం అసెండింగ్ ఆర్డర్లో చేయాలంటే ఆ డిఈఎస్సి తీసేసి ఏఎస్సి పెడితే సరిపోతుంది. ఏఎస్సి అంటే అసెండింగ్. దీనివల్ల మనకి ఇప్పుడు టేబుల్ మొత్తం అసెండింగ్ ఆర్డర్లోకి మారిపోయి ఆ అసెండింగ్ ఆర్డర్లో మనకు వస్తుంది 1937, 1957, 1997. ఇలా మనం అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ సార్ట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.